నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వృశ్చిక రాశి వారికి ఫలితాలు నవంబర్ మాసానికి ఎలా ఉంటాయి అనేది విషయాల్లోకి వెళ్ళబోయే ముందు ప్రస్తుతానికి గ్రహాల గోచార స్థితి ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి ఈ రాశి నుంచి అనేది చూద్దాము. రాశిలో కుజ సంచారం జరుగుతుంది. రాశ్యాధిపతే లగ్నంలో ఉన్నాడు. కానీ లగ్నానికి రాశ్యాధిపతి మిశ్రమంగానే, అంటే అంత ఫలితాలేమీ అంత గొప్పగా ఉండవు. కాకపోతే ఇక 4లో రాహు కూడా అనుకూలంగా లేడు, 5లో శని అనుకూలంగా లేడు. వీరికి ఈ మాసం నుండి గురు బలం ఉంటుంది, గురుబలం పెరుగుతుంది. ఈ మాసంలో వీరికి కొన్ని మంచి శుభసూచకమైన ఫలితాలే అనుకూలిస్తాయి. గోచారంలో గురువు బాగుంటే చాలు, చాలా వరకు ఫలితాలు బాగుంటాయి అనేది సూచించవచ్చు. ఎందుకంటే గురువు దేవతల గురువు, శుభకరమైన గ్రహం కాబట్టి అనేది చాలా వరకు అనుకూలిస్తాయి అనేది చెప్పచ్చు. 9లో అనుకూలంగా ఉన్నాడు, 10లో కేతువు మిశ్రమంగా ఉంటాడు, 11లో శుక్రుడు బాగున్నాడు, 12లో 3వ తారీఖు నుంచి 26 వరకు శుక్రుడు 12లో వ్యయస్థానంలో ఉంటాడు, అనుకూలించడు, మిశ్రమంగా అనుకూలిస్తాడు. ఇక వ్యయస్థానంలోనే తులారాశిలో రవి కూడా 16 వరకు సంచరిస్తాడు. వ్యయస్థానంలో రవి అనుకూలతలు లేవు, యోగించడు. ఇక 17 నుంచి రవి రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు సంచరిస్తాడు. అయితే రాశిలో కూడా రవి అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. మొత్తానికి ఈ మాసం అంతా కూడా రవి యోగించేది లేదు. ఇక రాశ్యాధిపతే రాశిలో ఉంటాడు, బుధుడు అనుకూలంగా లేడు. బుధుడు రాశ్యాధిపతి అయ్యుండి కూడా రాశిలో ప్రథమ స్థానానికి బుధుడు అంత అనుకూలించేదిగా కనిపించటం లేదు. అందులో కుజుని యుతితో ఉంటాడు, రవి యుతితో ఉంటాడు. ఇక వీరికి ఈ సంయోగంలో కూడా అస్సలకే బుధి యోగించడు బుధుడు 24 వరకు కూడా. ఆ తర్వాత కూడా ఈ మాసంలో చివరి వారంలో వక్రించి 25 నుంచి కూడా వ్యయస్థానానికి వెళ్తాడు, మరలా తిరిగి వెనక్కి వెళ్తాడు. అప్పుడు కూడా బుధుడు యోగించడు వ్యయస్థానానికి. కాకపోతే ఈ వారంలో గ్రహానుకూలత చాలా చాలా తక్కువగా ఉంది. శుక్రుడు కొంత యోగించేది కనిపిస్తుంది. ఇక గురువు సంపూర్ణంగా కొంచెం ఆశించవచ్చు, బాగానే యోగిస్తాడు అనేది చెప్పచ్చు. ఎందుకంటే నవమ భావంలో ఉన్నాడు కాబట్టి, భాగ్యస్థానంలో ఉన్నాడు, మంచి యోగ కనిపించవచ్చు అనేది సూచిస్తుంది. ఏదైనా గ్రహానుకూలత చాలా తక్కువగా ఉంది. వివరాల్లోకి చూద్దాం, ఎలా ఉంటుందో ఈ వృశ్చిక రాశి వారికి అనేది చూద్దాం. సంతోషంగా ఉంది, ఓ పక్కన గురువు ప్రవేశించాడు భాగ్యస్థానంలోకి అనుకుంటే మిగతా గ్రహాల అనుకూలతలు చాలా వరకు తక్కువగా ఉన్నాయి అనేది సూచించటం. ఇక వీటన్నిటినీ చూస్తే గనక సాధారణంగా మిశ్రమ ఫలితాలే ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక ఆరోగ్యపరంగా ఎలా ఉంది, ఖర్చుల విషయంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్థికంగా ఒత్తిడి ఉందా లేదా, కెరీరు విద్యారంగాల్లో ఎలా ఉంది, ప్రయాణాలకు ఎలా ఉంది, అప్పులు రుణబాధలు ఏమన్నా ఉన్నాయా, కోర్టు కేసులు, వాహనాల విషయాలు, ఆస్తులు అమ్మకాలు కొనుగోళ్ళు, ఒక్కొక్క విషయాన్ని కూడా క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్దాము. ఆరోగ్యపరంగా ముందు చూద్దాము. ఈ ఆరోగ్యపరంగా ఈ వృశ్చిక రాశి వారికి నెల ప్రారంభంలోనే కొద్దిపాటి సమస్యలు అయితే ఎదురవుతాయి, ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగించేది సూచిస్తుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి ఈ వృశ్చిక రాశి వారు ఈ మాసంలో. ఇక మానసిక ఒత్తిడికి కూడా దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది. స్ట్రెస్ ఎక్కువగా ఫీల్ అవుతారు ఈ మాసంలో. యోగా, ధ్యానం చేయండి మానసిక ప్రశాంతతకి. జీర్ణ సంబంధిత సమస్యలు తల ఎత్తే అవకాశం ఉంది ఎక్కువగా. 4లో రాశిలో ఆహార సంబంధిత 4వ రాశి ఆహారానికి సంబంధించింది కూడా
ఆ దానిలో రాహు సంచారం ఉంది కాబట్టి 4 జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. క్రమం తప్పకుండా చిన్న చిన్న భోజనాలు చేయడం మంచిది. ఎక్కువగా మితంగా అతిగా తిని బాధపడేదానికంటే కూడా చిన్నగా చిన్న చిన్న పోర్షన్స్గా తినండి అనేది సూచించటం. ఎందుకంటే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో వీరికి. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అధికంగా సూచిస్తున్నాయి. అదే సూచించటమే కాదు, గణనీయంగా రాను పెరిగేది కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గ్రహానుకూలత ఈ మాసంలో వీరికి చాలా తక్కువగా ఉంది. ద్వితీయాధిపతి గురువు లాభస్థానంలో మంచి స్థానంగానే ఉన్నందున ఆదాయానికైతే కొదవలేకుండా ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా మంచినీళ్ళలా జారిపోతూ ఉంటాయి అన్నమాట. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు అయితే కనుక చాలా జాగ్రత్తగా నిర్వర్తించాలి ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా. ఇక అనవసరం ఖర్చులను అయితే అవాయిడ్ చేయాల్సింది అనేది మీకు అర్థమైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వీరికి లాభాలు వస్తాయి. లాభాలు అయితే ఉన్నాయి, ఖర్చులు ఆ విధంగానే సూచిస్తున్నాయి కాబట్టి చేతిలో పైసా నిలుపుకోవటం అనేది నేర్చుకోండి ఈ వృశ్చిక రాశి వారు. ఇక సంబంధాలు, జీవిత భాగస్వామి సంబంధాలు, ఈ మిగతా సంబంధాలు, ఈ విషయాలకు వస్తే కనుక కుటుంబ సభ్యులతో కొన్ని అభిప్రాయ భేదాలు అయితే వచ్చేది కనిపిస్తుంది. ఇక భాగస్వామితో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నించాలి వీరు. ఈ శుక్రుడు వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంత అంత మిత్రత్వం అనేది అనిపించటం లేదు. కొంచెం వీరిద్దరి మధ్య అపార్థాలకి, అవమానాలకి, కొంచెం విభేదాలకి కూడా అవకాశం సూచిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. నెల 2వ భాగంలో వివాహ జీవితంలో ఆనందం, ప్రేమ పెరుగుతాయి అనేది సూచిస్తుంది. ఎందుకు నెల 2వ భాగంలో అనేది సూచిస్తుంది? శుక్రుడు ఈ వ్యయస్థానం నుంచి, అంటే యాక్చువల్గా 2వ భాగం అంతా కూడా కాదు, ఈ 27 నుంచి శుక్రుడు రాశిలోకి ప్రవేశిస్తాడు. కొంచెం అనుకూలతలు రావచ్చు అప్పుడు అనేది తన స్థానాన్ని తనే చూస్తాడు. ఏడో స్థానం అది వివాహ స్థానం కాబట్టి కొంచెం పర్వాలేదు అనేది సూచించవచ్చు. ఏదైనా కొంత అనుకూలతలు అయితే వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, అనుకూలతలు వస్తాయి అనేది చెప్పచ్చు. భాగస్వామితో ముఖ్యంగా సామరస్యంగా ఉండటానికి భాగస్థులు ఇద్దరు కూడా ప్రయత్నం చేయాలి. ఇక నెల 2వ భాగంలో అయితే కనుక వివాహ జీవితంలో ఆనందం, ప్రేమ మరియు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి అనేది చెప్పుకున్నాము. విద్యాపరంగా చూస్తే కనుక విద్యార్థులు ఈ సంవత్సరం విద్యార్థులకి ఈ మాసంలో విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు నవంబర్ మాసంలో. ఎందుకంటే 4వ స్థానం రాహు, 10లో కేతువు, అయితే 5వ స్థానాన్ని గురువు తన 9వ దృష్టితో 5వ స్థానాన్ని చూస్తున్నాడు. శని వక్రించి ఉన్నా కానీ అక్కడ తన ఉన్నత విద్యా విషయాలకైతే కనుక మంచి అనుకూలతలు, మంచి పురోగతి ఉంటుంది. మెమరీ పవర్ పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి సూర్యుడు, బుధుడు రాశిలోనే ఉండటం మూలంగా ఈ విద్యార్థులకి మంచి మెమరీ పవర్ పెరుగుతుంది. ఈ రాశి జాతకులకు కూడా మెమరీ పవర్ పెరుగుతుంది. చదువుల్లో మంచి పురోగతి ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనే విద్యార్థులకి నవంబర్ నెలలో మంచి అవకాశాలు వస్తాయి అనేదైతే ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక వ్యాపారం, ఉద్యోగం, కెరీరు ఈ విషయాల్లో అన్నిట్లో కనుక చూస్తే వ్యాపారంలో అయితే మంచి లాభదాయకంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో. భాగ్యస్థానంలో గురువు ఉన్నాడు అంటేనే వడ్డించిన విస్తరన్నట్టే చెప్పుకోవచ్చు లాభాలకి. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభవార్తలు కలిగినప్పటికీ కూడా వీరికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 9లో శని వక్రించి ఉన్నాడు. కొంచెం ఇబ్బందులు, సమస్యలు కలిగించేది ఉంటుంది. పనిలో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. శుభవార్తలు అయితే వస్తాయి, కష్టపడి పనిచేస్తారు. గురు దృష్టి ఉంది కాబట్టి ఎక్కువగా పని ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. ఇక 2వ భాగంలో వ్యాపారంలో అయితే కనుక వారి వ్యాపార విస్తరణకు కానీ వ్యాపార పెరుగుదలకు కానీ మంచి సూచనలు ఉన్నాయి ద్వితీయ భాగంలో. ఇక ఆస్తి మరియు అమ్మకాలు, కొనుగోళ్ళు విషయాలకు వస్తే కనుక అమ్మకాలు విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఏదన్నా మీ ఆస్తిని, పురాతన ఆస్తిని అమ్మాలనుకున్నా కానీ మంచి ఫలితాలే ఉంటాయి. ఈ స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కువగా కూడా
లాభాలు ఆర్జించేది ఎక్కువగా ఉంది ఈ మాసంలో. ఈ విషయాలకి అమ్మకాలు కొనుగోళ్ళకి కూడా మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి ఈ వృశ్చిక రాశి వారికి ఈ నవంబర్ మాసంలో. ఇక రాజకీయ నాయకులకైతే గనక ఈ నెలలో ఈ మాసంలో మధ్యస్థంగా ఉంటుంది అనేది సూచిస్తుంది. అప్పులు శత్రువులు ఈ విషయాలకైతే గనక ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. అయితే తెలివిగా అప్పుల నుంచి బయటపడే అవకాశాలు కూడా వీరు మార్గాలు వెతుక్కుంటారు, అధిగమిస్తారు అనేది సూచిస్తుంది. వీరికి ఈ నెల మెమరీ పవర్ బాగా అభివృద్ధి చెందుతుంది, నైపుణ్యాలు పెరుగుతాయి. రవి బుధుల కాంబినేషను ఈ రాశిలోనే సంచారం జరుగుతుంది కాబట్టి మంచి అనుకూలతలుగా తెలివిగా వ్యవహరిస్తారు. బుధుడు కూడా రాశిలోనే సంచరించడం వలన. ఇక శత్రువుల పట్ల అయితే కనుక కొంచెం అప్రమత్తంగా ఉండాలి, ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఇక కోర్టు కేసులు న్యాయ వివాదాలకి వీటన్నిటికీ కూడా అంత ప్రత్యేకించి చెప్పుకోదగ్గ సూచనలేవి అంతగా స్పష్టంగా గోచరించట్లేదు. కానీ నెల ప్రారంభం చివరి రోజుల్లో కొన్ని విషయాల్లో మాత్రం ఆందోళనలు కనిపిస్తున్నాయి. ఈ విషయాల్లో శ్రద్ధ పెట్టండి. అది ఇక ప్రయాణాలు, మామూలు ప్రయాణాల, విదేశీ ప్రయాణాల, ఎలాంటి ప్రయాణాలు అనుకూలమా కాదా అదే చూద్దాం. వ్యాపార సంబంధిత ప్రయాణాలు అయితే కనుక వీరికి ఈ మాసంలో చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు, ప్రయోజనాలు ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక విదేశీ ప్రయాణాలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి అనేది చెప్పుకున్నాము. ఉన్నత విద్యకు అవకాశాలు ఉంటాయి, వారికి కూడా విదేశీ అవకాశాలు ఉంటాయి అనేది ఈ మాసంలో నవంబర్ మాసంలో విదేశీ ప్రయాణాలకి మంచి అనుకూలతలే ఉన్నాయి అందరికీ కూడా, విద్యార్థులకి కానీ వ్యాపార పరంగా కానీ ఏదైనా కానీ. ఇక వాహన ప్రమాదాల గురించి అయితే ప్రత్యేకించి 4వ స్థానంలో రాహువు కేతువే ఉన్నారు. వారిని ప్రత్యేక దృష్టిలతో చూసేవాడు ఎవరూ కూడా అంత ఇదిగా లేరు. అష్టమ గురుని ప్రభావం వల్ల కొంచెం ఆరోగ్యం పట్ల ఎక్కువగా జాగ్రత్త వహించాలి వీరు ఈ మాసంలో. అష్టమ గురుమి నవమంలో గురువు కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ఈ విధమైన కొన్ని అప్రమత్తంగా ఉండాల్సిన విషయాలకి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు కొద్ది మాత్రమే ఉన్నాయి. సాధారణంగా కంటే మెరుగ్గానే ఉన్నాయి ఫలితాలు. ముఖ్యంగా వీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి. దక్షిణామూర్తిని పూజించండి ఈ మాసం అంతా కూడా, ఇది శుభ ఫలితాలను ఇస్తుంది అనేది సూచిస్తుంది. ఇక శనగల ప్రసాదం దానంగా చేయండి. అంటే గురుని బలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం, అంటే తక్కువగా అనేది లేదు, గురుబలాన్ని ఇంకా పెంచుకోవటానికి. అసలు భాగ్యస్థానంలో బాగున్నాడు కానీ చంద్రరాశిలో ఉన్నాడు. ఇంకా గురుబలాన్ని పెంచుకోవటానికి ఇంకా ఏం చేయొచ్చు అనేదానికి శనగల ప్రసాదాన్ని దానంగా ఇవ్వండి, దేవాలయాల్లో ప్రసాదం పంపిణీ చేయండి, ఇంకా మంచి ఫలితాలకి ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రతిరోజు కూడా ఆంజనేయ పూజ, దీనికి మంగళవారం నాడు ఆంజనేయుడికి బెల్లం శనగలు సమర్పిస్తే సంతోషం శ్రేయస్సు వీటన్నిటికీ కూడా శ్రేయోభిలాషంగా ఉంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక మానసిక ఒత్తిడికి అయితే కనుక ధ్యానం చేయడం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయమాకండి, ధ్యానం చేయండి ప్రతిరోజు, మానసిక ఒత్తిడి నుంచి అధిగమించండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక సూర్యారాధన కూడా మంచి ఫలితాలు వస్తాయి. సూర్యుడికి నీరు సమర్పించటం కూడా శుభప్రదంగా సూచించవచ్చు ఈ మాసంలో వీరికి. ఇక శివారాధన ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ మంత్రాన్ని 108 టైమ్స్ జపించండి. మీ ప్రతికూల ఫలితాలన్నింటికీ కూడా అధిగమించే శక్తిని ఇస్తాడు ఆ శివయ్య అనేది సూచించటం జరుగుతుంది. ఇది ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో శుభాశుభ ఫలితాలు చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.